తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి వరకు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఎవరికైతే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి డబ్బులు జమ కాలేదో వారందరూ ఏం చేయాలి? మనకి ముఖ్యంగా రేపటి నుంచి తెలంగాణలో 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8 ఇలాంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకి పంట పెట్టుబడుల సాయం కింద రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ అన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి అయితే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక ఈ డబ్బులను పంపిణీ జమ కావాలంటే, మీ ఖాతాల్లోకి జమ కావాలంటే రైతులకి కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని వెల్లడించింది. ఇక దీంతో పాటుగా ఈ నెల అంటే జూన్ నెల 30వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బటన్ నొక్కి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మనకి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 100% వరకు డబ్బులను విడుదల చేశామని ఇక్కడ నివేదికను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా ఇప్పటి వరకు కూడా వారికి ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారి పరిస్థితి ఏంటి అన్నది వివరాలను అయితే తెలియజేస్తాను. 2 ఎకరాల లోపు కూడా ఇంకా ఎవరికైతే ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారికి డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి అన్న వివరాలు మీకైతే తెలియడానికైతే ప్రయత్నిస్తాను. ఇక దీంతో పాటుగా ఇటు ఏదైతే రైతుల ఖాతాల్లోకి మన పిఎం కిసాన్ డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక ఈ డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలన్న వివరాలు మీకైతే చెప్తాను. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అన్నమాట. సో వీడియోని చూడడమే కాకుండా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే ఉంచుకోవాల్సిందిగానైతే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోనైతే జమ చేయలేదు. ఇక ఇప్పుడు మొన్న జూన్ నెల 30వ తారీఖున వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద దాదాపు మనకి 2,200 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది 40 లక్షల మంది రైతులకి. మొత్తం 75 నుంచి 80 లక్షల మంది రైతుల ఖాతాలోకి మనకి దాదాపు 9,000 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేయాలి. వాటిలో నుంచి ఇప్పటి వరకు మనకి దాదాపు 2,000 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మరో 2,200 కోట్ల రూపాయలని 4 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు సాగు చేసినటువంటి రైతులకైతే డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారన్నమాట. ఇక ఈ డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు తప్పకుండా చెప్పినటువంటి అప్డేట్స్ అనేది చేసుకోండి. ఇక వీటితో పాటుగా అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేస్తున్నారు అన్నమాట. ఇక పిఎం కిసాన్ 23వ విడత 2,000 రూపాయలు జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీరైతే తప్పకుండా మళ్ళీ ఈసారి వెళ్ళి నెట్ సెంటర్లోకి వెళ్ళి ఈగ వేసి అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉండాలన్నమాట. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ నేరుగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.